వెంచర్ చూసుకున్న సురక్షకు అన్ని హైవేలలో ప్రతి నలిమూలలా మనం వెంచర్ ఓపెన్ చేసుకున్నాము. మనకి ఏదైతే గట్కేసర్లో ఎప్పటి నుంచో మనం అనుకుంటున్నాము ఇక్కడ వెంచర్ కావాలని, మన అదృష్టం ఈరోజు అంశపూర్ విలేజ్ ఆనుకొని మరి వరంగల్ హైవేకి అతి చేరువలో విద్యా సంస్థలకు అన్ని చుట్టుపక్కల విద్యా సంస్థలకు అతి దగ్గరలో, మరి అదేవిధంగా ప్రతిష్టాత్మకంగా గవర్నమెంట్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎయిమ్స్ అనే ఒక మెడికల్ హెల్త్ హబ్ రీసెర్చ్ సెంటరు మనకు సైట్కి అతి చేరువలో ఉండడం, ఈ సైట్కి ముఖ్యమైన అసెట్ అది. రేపొద్దున కస్టమర్లకు మీకు పెట్టుబడి పెట్టించినాక కస్టమర్లకు కూడా విత్ ఇన్ టైంలో మనం మంచి వాళ్ళకు రెట్టింపైన రేట్స్తో పాటు రీసేల్ చేసుకునే విధంగా 100% వాళ్ళకు డబుల్ అయ్యే విధంగా మనం ఒక మంచి వెంచర్ కస్టమర్కి ఇవ్వబోతున్నాం. గర్వంగా చెప్తున్నా, సురక్షణలో ఇది 8వ వెంచరు సక్సెస్ఫుల్గా విత్ ఇన్ 3 months మనం ఈ వెంచర్ కంప్లీట్ చేయాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ, దేవుని ఆశీస్సులు అందరి ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్యంగా అన్నగారు ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసి ఆశీర్వదించుకొచ్చిన అన్న, ముఖ్యంగా మీకు ధన్యవాదాలు. మమ్మల్ని నమ్మి వెంచర్ ఇచ్చినందుకు. ఖచ్చితంగా మీకు ఏదైతే మాట ఇచ్చిందో విత్ ఇన్ టైంలోనూ మీకు వెంచర్ కంప్లీట్ చేసి అత్యుత్తమ వెంచర్గా ఏదైతే మీరు ఇన్ని రోజులు కుటుంబ సభ్యులను ప్రబోధించండి. ప్రతి వెంచర్లో మీరు కూడా భాగస్వామ్యం కష్టపడి టీంలో కానీ మార్కెటింగ్లో అన్ని విధాల చేదోడు వాదోడు సహకరించేందుకు అన్ని సక్సెస్ అయింది. కాబట్టి ఏదైనా టీం వర్క్ ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. కాబట్టి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా సురక్ష కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఇది గట్కేస ఇది వెంచర్ అంటే ఈరోజు అంశూరు పక్కన ఉందంటే ఎక్కడో లేదు. ఇది వరంగల్ హైవేకు అతి చివరిలో ఉన్నది. ఇందాక చెప్పినట్టు ఇక్కడ ఎయిమ్స్ హాస్పిటల్ కావచ్చు, పక్కనే ఉన్న సింగపూర్ గతంలో సింగపూర్ సిటీ అంటే ఇప్పుడు వచ్చింది, ఇక్కడ రైజ్ అవుతుంది అంటే ఏం లేదు అనుకుంటే పరిస్థితి ఉండే. ఈరోజు ఎంత బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది, ఎంత ఇన్ఫోసిస్ కానీ రైతులు కానీ ఈరోజు ఎంత బ్రహ్మాండంగా అవుతుంది, ఏ విధంగా అవుతుందో మీరు అందరూ చూసిన పరిస్థితి. ఇది వరంగల్ హైవేకు ఈ నిన్న పేపర్ చూశారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా వరంగల్ హనుమకొండను దాన్ని స్మార్ట్ సిటీ కింద చేయాలని చెప్పి వరంగల్ మొత్తం కూడా వరంగల్ రోడ్డును అన్ని విధాలు అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. కాబట్టి ఇంకా అటు పక్క హైటెక్ సిటీ కానీ అది బాంబే రోడ్డు కానీ దాదాపు ఎక్సిడ్ అయిపోయినాయి. ఇంకేదైనా కానీ వరంగల్ రోడ్డు అటు విజయవాడ రోడ్డు చూస్తే మాత్రం రామోజీ ఫిలిప్స్ పెట్టి ల్యాండ్ మొత్తం కవర్ అయిపోయింది. కాబట్టి ఏదైనా భవిష్యత్తు ఉందంటే వరంగల్ రోడ్డు ఎక్కువ భవిష్యత్తు. కాబట్టి ఇది కొత్త ఎయిమ్స్ కానీ విప్రో కానీ రహేజా కానీ అదేవిధంగా వరంగల్ మెయిన్ రోడ్ అనుకోండి, ఇది అతి చెరువులో ఉంది. కాబట్టి మంచి భవిష్యత్తు ఉన్నది. మీరు రేపు మార్కెటింగ్ ఎవరికి సేల్ చేసినా కానీ మీరు ఎవరికి అప్పయినా కానీ వారిని మీరు గుర్తుంచుకునే విధంగా అరే మాకు మంచి ప్లాట్ అప్పయిపాడు, మా పిల్లల భవిష్యత్తు కోసం ఒక పెట్టుబడి ఇస్తే రేపు 10 ఏళ్ళకు 5 ఏళ్లకు ఆ పిల్లలు పెద్దగా అయిపోయిన తర్వాత వాళ్ళకి అన్ని విధాలు అవసరం వచ్చే విధంగా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ కింద ఉండే మంచి వెంచర్. కాబట్టి ఇది ఖచ్చితంగా మీరు ఇంత ఈ 8 వెంచర్లు చేయడము నాకు నేను చూడలే, కానీ ఈ వెంచర్ మాత్రం మీకు పేరు వస్తుంది. ఎవరైతే ప్లాట్ ఉన్నోళ్ళందరికీ అందరూ కూడా మంచి పేరు వస్తుంది, మంచి ఇన్వెస్ట్మెంట్. కాబట్టి దీన్ని కన్నాకు కూడా మంచి ప్రతి విషయంలో కూడా మొత్తం వాళ్ళ టీం వర్క్ కూడా ఈ డెవలప్మెంట్ విషయంలో మంచి ఇన్వాల్వ్మెంట్ అవుతాను. ల్యాండ్స్కేపింగ్ కావచ్చు, లేదా ఏ విధంగా డెవలప్ చేయాలి ఏం కదా అన్న మీరు కాదు మా ప్రిస్టేజ్ మాకు అనుకూలంగా చేయాలని ఖచ్చితంగా వాళ్ళు ఏ విధంగా అనుకుంటారో ఆ విధంగా అన్ని విధాలు డెవలప్ చేయడానికి ముందుకున్నాం. కాబట్టి మీరు కూడా మీ బాధ్యత ఏంటంటే మంచి కస్టమర్లను తొందరగా అయ్యేటట్టుగా చూడండి. దాన్ని చూసిందంటే మీకు మంచి పేరు సరే ఒక వెంచర్ ఇస్తే ఒక 3 నెలల్లో ఉండి ఈ కంప్లీట్ చేసేస్తున్నారు. కాబట్టి ఒక పేరు వస్తుంది. కాబట్టి తర్వాత మళ్ళీ ఇంకో వెంచర్ వాళ్ళకు కూడా ప్రోత్సాహం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా అందరూ కష్టపడి ఇలా కుటుంబాలు మీరు భాగస్వాములు కష్టపడేసి దీన్ని సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాం. మీకు అందరూ